తిరుపతి నియోజకవర్గంలో 12 క్లస్టర్ల వారీగా నిర్వహించిన మహానాడు కార్యక్రమాలు పార్టీ శ్రేణుల భారీ భాగస్వామ్యంతో అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిశాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించుకుంటూ మే 26, 27, 28, 29 తేదీల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించుకుంటూ ఉండడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంవత్సరం మే 26, 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడుని మరి ఒక హైబ్రిడ్ విధానంలో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యుద్ధ వాతావరణంలో ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారో పొదుపు, ఇంధన పొదుపు సాగించాలని ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరి యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా మోడీ గారి యొక్క ఆదేశానుసారము రాష్ట్రంలో పరిపాలన కావిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి మనకు మే మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మహానాడు నిర్వహించుకోవడం మొట్టమొదటిగా నెల్లూరులో ఘనంగా, కానీ తర్వాత ఆలోచన చేసి రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఒక వినూత్నమైనటువంటి డిజిటల్ యుగంగా మనము ఈ రోజున డిజిటల్ యుగంలో జీవిస్తున్నామనే దానికి నిదర్శనంగా హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి మంగళగిరిలో ప్రత్యక్షంగా జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులతో అక్కడ ఒక 250 మందితో అక్కడ, అదేవిధంగా వర్చువల్గా డిజిటల్ స్క్రీన్స్ ద్వారా రాష్ట్రమంతా కూడా 1875 క్లస్టర్లో అట్ ఏ టైం 2 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు కూడా నిర్విరామంగా మరి కొనసాగినటువంటి మహానాడు కార్యక్రమాన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలు కూడా పాల్గొని 25 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా జరిగిందంటే మరి ఇది ఒక దేశంలోనే ఒక గొప్ప చర్చనీయాంశమైంది. అటువంటి మహానాడు కార్యక్రమాన్ని అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలుగా కూడా నేను ఈరోజు